శ్రీ గురుభ్యో నమ. అహం కమలానందనాథ. దశరథ రాముడు ఈ పేరు తెలియని వాళ్ళు హైందవంలో ఎవ్వరూ ఉండరు. వేదాలు చదవకపోవచ్చు, అందరూ శాస్త్రాలు చదవకపోవచ్చు. ధర్మం ఈ పదానికి అర్థం రాముడు మాత్రమే. పితృవాక్య పరిపాలకుడు. రాముడికి సంబంధించి చాలామంది రామకోటి రాస్తూ ఉంటారు. రాముడి యొక్క మంత్ర సాధన చేయాలని ఔత్సుకత చాలామందికి ఉంటుంది. అనేకులు విపరీతమైనటువంటి మంత్రాల జోలికి వెళ్ళి సాధన చేస్తూ ఉంటే విజ్ఞులు రామ సాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రామనామంలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసు కాబట్టి. దశరథ రాముడు జగదభిరాముడు. ఈయనకి సంబంధించిన తారక మంత్రం అని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. రాముడు ఖ్యాతి ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు, అవి చాలామందికి తెలుసు. మంత్రం గురించి వివరంగా చెప్తాను. రామతారకం సర్వులు కూడా ఆచరించవచ్చు. ఈ తారక మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా కూడా గ్రహించవచ్చు. వాస్తవంగా ఇది ఉపదేశం లేకున్నా కూడా శ్రీరామ రామ రామేతి ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. ఉపదేశపూర్వకంగా గ్రహించదగినటువంటి రామతారకం ఇంకొకటి ఉంది, నిగూఢంగా ఉంది. ఆ రామతారక మంత్రాన్ని ఈరోజు మీకు తెలియచేస్తాను. రామతారకాన్ని సాధన చేయడం వల్ల భయభ్రాంతులు తొలగిపోతాయి, జీవితం సుగమనం అవుతుంది. మనం వెళ్ళేటువంటి మార్గంలో వచ్చేటువంటి విఘ్న బాధలు తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి హనుమంతుడి యొక్క దివ్య కృపా కటాక్షం కలుగుతుంది. ఎవరైతే రామనామాన్ని జపం చేస్తూ ఉంటారో, ఎవరైతే రామ మంత్రాన్ని సాధన చేస్తూ ఉంటారో వాళ్ళ ఎదురుగా హనుమంతుడు కూర్చుంటాడు, వింటూ ఉంటాడు. అంత గొప్పది రామమంత్రం. అందుచేతను రామతారకం సర్వులు ఆచరించుకోదగింది. ఇందాక నేను ఒక మంత్రం చెప్పాను, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నే. ఇది మాత్రమే కాకుండా శాస్త్ర ప్రమాణపూర్వకంగా చెప్పబడిన రామతారక మంత్రాన్ని ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను. అస్య శ్రీ రామతారక మహామంత్రస్య, ఈ తారక మంత్రానికి బ్రహ్మగారు ఋషి, బ్రహ్మ ఋషి గాయత్రీ ఛంద శ్రీరామో దేవత రామ్ బీజం. అందుచేతనే హనుమంతుడు ఎప్పుడూ కూడా రామ్ అనేటువంటి ఏకాక్షరినే జపం చేస్తూ ఉంటాడు. నమశక్తి రామాయేతి కీలకం మమ ధర్మార్థ కామ మోక్ష సిద్ధ్యర్థే జపే వినియోగ. కరన్యాసం రామ్ అంగుష్టాభ్యా నమః, రీం తర్జనేభ్యా నమః, రూం మధ్యమాభ్యా నమః, రైం అనామికాభ్యా నమః, రౌం కనిష్ఠికాభ్యా నమః, రహ కరతల కరపుష్టాభ్యా నమః, రాం జ్ఞానాయ హృదయాయ నమః, రీం ఐశ్వర్యాయ శిరసే స్వాహ, రూం శక్త్యై శిఖాయై వౌషటు, రైం బలాయ కవచాయ హుం, రౌం తేజసే నేత్రత్రయాయ వౌషటు, రహ వీర్యాయ అస్త్రాయ భటు, భూర్భువస్సువరోమితి దిగ్బంధః. ధ్యానం. కాళాంభోధర కాంతికాంతమనిశం వీరాసనాధ్యాసితం ముద్రాం జ్ఞానమయీం దధానమపరం హస్తాంబుజం జానుని సీతాపార్శ్వగతాం సరోరుహకరాం విద్యున్నిభాం రాఘవం పశ్యంతం మకుటాంగదాది వివిధా కల్పోజ్వలాంగం భజే. ధ్యానపూర్వకంగా రాముడి వారికి నమస్కారం చేసి హనుమతి సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుల వారికి నమస్కారం చేసి మూలమంత్ర జపాన్ని ప్రారంభం చేయాలి. ఇది గురుముఖంగా ఉపదేశం పొందదగింది. ఇక మూలమంత్రం విషయానికి వస్తే ఓం శ్రీం హ్రీం రాం రామాయ నమః, ఓం శ్రీం హ్రీం రాం రామాయ నమః. రామభక్తితో ఉపదేశం లేకుండా ఈ మంత్రాన్ని నిత్యం జపం చెయ్యదగినటువంటి వాళ్ళు, అంటే చెయ్యాలని సంకల్పం చేసినటువంటి వాళ్ళు, చివరికి వయోధర్మం రీత్యా ప్రతిరోజు స్నానం చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా సరే జపం చేసుకోవడానికి, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా స్థైర్యం కొరకు జపం చేయడానికి హ్రీం రాం రామాయ నమః,
హరీం రామ్ రామాయ నమః. ఈ మంత్రాన్ని ఏ రకమైన ఉపదేశం లేకుండా చక్కగా జపం చేసుకోవచ్చు. ముందు చెప్పిన మంత్రం మాత్రం ఉపదేశపూర్వకంగా గ్రహించాలి. ఇప్పుడు చెప్పిన మంత్రం ఏదైతే ఉందో హరీం రామ్ రామాయ నమః. ఒక మండల దీక్ష పెట్టుకుని పురుషులైతే కనుక, స్త్రీలైతే 21 రోజులు పెట్టుకుని ప్రతిరోజు ఉదయాన్నే చలిమిడ, వడపప్పు, పానకం, వెంకటేశ్వర స్వామి పెడుతూ ఉంటాం మనం. అలాగే చలిమిడ, వడపప్పు, పానకం వీటిని సిద్ధం చేసుకుని ప్రతిరోజు కనీసంగా ఉదయ భాగంలో స్నానం చేసిన తర్వాత పట్టాభిషేకం పటం ఉంటుంది, లేకపోతే మనం ఒకటి ఏర్పాటు చేసుకొని దానికి మనం విద్యోక్తోపచార పూజలు లేదా హితోధికంగా మనకి ఎలాగైతే పూజ వచ్చో అలా పూజ అంతా కూడా ఆచరించి చిన్న బింబం పెట్టుకున్నా సరే, బింబం పెట్టుకుంటే పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత శుభ్రపరిచి పూలు అలంకారం చేసి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి, పటం అయితే కనుక ఒక పూలదండ కానీ విడి పువ్వులు కానీ అలంకారం చేసి రాముల వారికి నమస్కారం చేసుకుని, ఇప్పుడు చెప్పాను కదా చలిమిడ, వడపప్పు, పానకం వీటిని నైవేద్యం పెట్టి రాముల వారిని ప్రార్థించి, మంత్రం ఉపదేశం ఉన్నా లేకపోయినా, ఉపదేశం లేని వాళ్ళు ఏ రకంగా చేయాలని చెప్పాను కదా, ఆ రకంగా మీరు శ్రద్ధగా స్త్రీలైతే 21 రోజులు, పురుషులైతే 40 రోజులు ఒక కామ్యాన్ని కోరుకుని, ఏదైనా ఒక ధర్మబద్ధమైన కామ్యాన్ని, అది మనం పొందగలిగిందే కానీ అది ఎందుకో దూరం జరిగిపోతుంది, మనం పొందలేకపోతున్నాం. ఇటువంటి సందర్భం ఉన్నప్పుడు ఆ కార్యం త్వరితగతిన పూర్తవడానికి రాముల వారికి నమస్కారం చేసి, హనుమంతుడికి నమస్కారం చేసి, అప్పుడు ఈ మంత్రాన్ని ప్రతిరోజు 1 గంట సేపు చొప్పున కనీసంగా, స్త్రీలైతే 21 రోజులు, పురుషులైతే 40 రోజులు చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ కూడా సన్మార్గాన్ని ప్రబోధించేటువంటి మార్గాలు. ఇలాంటి ధర్మబద్ధమైనటువంటి జపము, పూజ, నిర్వర్తన ఇవన్నీ కూడా సాద్గుణ్యతనిస్తాయి, మనకి కామితార్థ సిద్ధి అవుతుంది. చక్కగాను రాముని యొక్క దివ్య కృపా కటాక్షం కలగడానికి ఈ మార్గాన్ని అందరూ కూడా ఆచరించవచ్చు. అవకాశం ఉంటే ఆదివారం రోజు కానీ బుధవారం రోజు కానీ దీన్ని ప్రారంభం చేయండి. నక్షత్రాల పరంగా అయితే పునర్వసు నక్షత్రం రోజున ప్రారంభం చేయొచ్చు. మనకి వచ్చిన విధంగా రామ పూజ చేయొచ్చు. ప్రత్యేకంగా ఇలాగే చేయాలి రామ పూజ అని ఉండదు. ఎందుకంటే రాముల వారు పూజ ఎలా చేసినా మన భక్తికి ప్రాధాన్యతనిచ్చి సంతుష్టి చెంది కామితార్థాన్ని నిర్వర్తింపజేస్తాడు. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. సింహి అపరాజితా మహామంత్రాలయం. అహం కమలానందనాథ.